బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు ఐఏఎస్ అధికారులను రాష్ట్ర ప్రభుత్వం బదిలీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ ఆదేశాలు జారీ చేశారు. టీటీడీ ఈవో శ్యామలారావు బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అనిల్ కుమార్ సంఘాల్ నియమించారు. అలాగే R&B ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబును నియమించారు. మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్, ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా మీనా, ఢిల్లీలోని ఏపీ భవన్ రెసిడెంటల్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ ను బదిలీ చేశారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాం నియమించబడ్డారు. అటవీ పర్యావరణ శాఖ కార్యదర్శిగా కాంతిలాల్ దండేల్ ను బదిలీ చేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా CH శ్రీధర్ ను నియమించారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ఏపీ ప్రభుత్వం చాలా కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులందరినీ కూడా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో టీటీడీ ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ను కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. R&B ప్రిన్సిపల్ సెక్రటరీగా కృష్ణబాబు, అలాగే మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా సౌరవ్ గౌర్, GAD పొలిటికల్ సెక్రటరీగా శ్యామలరావును కూడా నియమించడం జరిగింది. ఎక్సైజ్ అండ్ మైనింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీగా ముఖేష్ కుమార్ మీనాని, ఢిల్లీలో ఏపీ భవన్ రెసిడెంట్ కమిషనర్ గా ప్రవీణ్ కుమార్ ను కూడా నియమించారు. గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా అనంతరాం, మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శిగా CH శ్రీధర్ ని నియమించారు. అలాగే అటవీ పర్యాటక శాఖ కార్యదర్శిగా కూడా కాంతిలాల్ దండేను కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా మెడికల్ అండ్ హెల్త్ సెక్రటరీగా ఉన్నటువంటి గతంలో ఉన్నటువంటి కృష్ణబాబుని మళ్ళీ ఇప్పుడు R&B ప్రిన్సిపల్ సెక్రటరీగా కూడా పంపించడం జరిగింది. అయితే మెడికల్ అండ్ హెల్త్ సంబంధించిన డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు కూడా రావడం జరిగింది. ఒక్క చీఫ్ సెక్రటరీ కాకుండా కమిషనరు, అలాగే హెల్త్ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి అనేక విభాగాల్లో అవకతవకలు జరిగిన నేపథ్యంలో ఈ ట్రాన్స్ఫర్ జరిగినట్టు కూడా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా BRK న్యూస్ ఆయుష్ డిపార్ట్మెంట్ కి సంబంధించినటువంటి ఏదైతే జడా బ్రదర్స్ అక్రమాలు అనే కథనాన్ని కూడా ప్రసారం చేసిన నేపథ్యంలో ప్రభుత్వానికి సంబంధించి న్యూస్ కూడా నేరుగా ఫిర్యాదు చేయడం జరిగింది. హెల్త్ అండ్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ లో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతుంది. డేట్ ఆఫ్ బర్త్ ను కూడా మార్చేసి పెద్ద ఎత్తున పోస్టింగ్లు వేస్తున్నారు. నేరుగా ఆ DD పోస్ట్ కూడా నిబంధనలకు విరుద్ధంగా కొంతమంది వ్యక్తులను పెట్టడం జరిగిందనే కథనాలు కూడా BRK న్యూస్ లో కూడా ప్రసారం చేసే నేపథ్యంలో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ పై అనేక అవినీతి ఆరోపణలు కూడా వచ్చిన నేపథ్యంలో ఇప్పుడు జరిగినటువంటి ఈ ట్రాన్స్ఫర్ ను కూడా అది ఒక కారణంగా కూడా మనం చెప్పవచ్చు. మరోవైపు ఏపీలో ఉన్నటువంటి కీలకమైన IAS ఆఫీసర్స్ అందరినీ కూడా మార్చడం వెనక రాష్ట్ర ప్రభుత్వం చాలా కీలకంగా ఒక గైడ్ లైన్స్ అయితే బయటికి పంపించినట్టు కూడా తెలుస్తుంది. ఎక్కడా కూడా అవినీతి ఆరోపణలు అనేది ఎక్కడా కూడా ఉండకూడదు. ట్రాన్స్పరెన్స్, స్పష్టమైన పరిపాలన చేసే విధంగా ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందించాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ముందుకెళ్తున్న నేపథ్యంలోనే ఈ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా జరిగాయని మనం భావించవచ్చు. రైట్, థ్యాంక్ యూ ఈశ్వర్.